సో అందరూ వచ్చేసినట్టులే. ఓకే, సో మనము ఆల్రెడీ ఇది బేస్ ఫార్ములా రా. ఏం బేస్ ఫార్ములా అంటే y ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎవరు ఉన్నారా? వచ్చేసినట్టునా? ఇంకెవరు ఉన్నారా? రైట్. సో ఇది బేస్ ఫార్ములా, మర్చిపోమాకండి. టైలర్ సిరీస్ అంటేనే ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఏం రాయాలడా? వై నాట్ డాష్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇది వై నాట్ డబుల్ డాష్. ఓకే, అండ్ సో ఆన్, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ సో ఆన్. ఇది టైలర్ సిరీస్. సో దీంట్లో మనం ప్రాబ్లం చేసాము. ఇంకో ప్రాబ్లం తీసుకొని ఇప్పుడు చేద్దాము. సో క్వశ్చన్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి ఇది. సో నోట్ చేసుకోండి. సాల్వ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా, ఇది ఇంపార్టెంట్ కూడా. క్వశ్చన్ రాస్తాను నేను, లేదా మీరు రాసుకోగలిగితే రాయండి. మీరు ఇక మీద టెక్స్ట్ నోట్స్ కూడా దగ్గర పెట్టుకోండి. మ్యాథ్స్ క్లాస్ అంటే నోట్స్ దగ్గర పెట్టుకోండి. సాల్వ్ ది డిఫరెన్షియల్ equation, solve the differential equation dy by dx is equals to x plus y with y of 0 is equals to 1, x belongs to 0,1 క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చినాడు. బై టైలర్ సిరీస్ ప్రకారము, బై టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ టు obtain for x is equals to 0.1. సో ఇది ప్రాబ్లం. సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx. ఓకే, ఈ dy by dx అనేటువంటి ఈక్వల్ టు x ప్లస్ y అనేటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఏం కండిషన్ ఇచ్చాడు? విత్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1, x బిలాంగ్స్ టు ఇన్ ది క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,1. ఇది 0,1. by Taylor's series expansion to obtain x is equals to 0.1. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించుకోండి. ది టైలర్ సిరీస్ ఫార్ y ఆఫ్ x ఈస్ గివన్ బై x0 అనేది ఎంత? ఇక్కడ x వాల్యూ 0. ఇది గుర్తుపెట్టుకోండి, x వాల్యూ 0, x0 వాల్యూ 0. అంటే మీకు ఒకవేళ అర్థం కావడానికి ఇట్లా రాస్తున్నాను. x0 వాల్యూ 0. x0 0 అయితే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ దీన్ని ఏదో క్యాపిటల్ ఏదో అనుకుంటాను. ఇందులో x0 ఇట్లా 0 పెడితే మనకేమొస్తుందంటే టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ సొల్యూషన్ రాస్తాను. బై టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్, టిఎస్ ఎక్స్పాన్షన్ రాశాను నేను. y ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా దీని నుండి, ఏ అనే దాని నుండి y ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు y0 వాల్యూ ఇక్కడ 0 కాబట్టి 0 కాదు 1. సో మళ్ళీ ఇటు కన్ఫ్యూజ్ కావద్దంటే ఇటు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఇక్కడ. సో దాని మీనింగ్ ఏమంటే y0 ఈక్వల్ టు సఫిక్స్లో అనుకోండి, y0 ఈక్వల్ టు 1 ఫార్ x0 ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. y0 ప్లేస్లో 1 పెట్టాను నేను. ఈ x మైనస్ x0 అంటే 0 కాబట్టి అది x అట్లే ఉంటుంది. y0 డాష్, నెక్స్ట్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్, x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్, x టు ది పవర్ ఆఫ్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. ఇది టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. అయితే ఇందులో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ తెలియని విషయాలు కనుక్కోవాలా. ఏది y0 డాష్, తప్పు రాసా నేను,
వై నాట్ డబుల్ డాష్ రావాలి, వై నాట్ ట్రిపుల్ డాష్ రావాలి, ఏడేం రావాలా వై నాట్ 4 డాష్. సో అవి రావాలి. రైట్, ఇప్పుడు ఆ వాల్యూస్ కనుక్కోవాలి. నా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు చెప్పండి. వై ఈక్వల్ టు గివన్ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చినారు. ఇక్కడ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అయితే దీనికి వై డాష్ అని వేయండిరా. వై డాష్ అంటే డి బై డిఎక్స్, డివై బై డిఎక్స్ అని అర్థం. ఇక్కడ ఏమొస్తుంది విత్ రెస్పెక్ట్ వై డాష్, వై మాత్రం డిఫరెన్షియేషన్ చేస్తే ఏం రాయాలా, ఎక్స్ నాట్ ప్లస్ వై నాట్ అని రాయాలి. ఇంతకుముందు రాసాం మనం. ఈజ్ ఈక్వల్స్ టు అంటే వై నాట్ డాష్, ఇది గమనించండి, వై నాట్ డాష్. ప్రాబ్లం అదేనా ఇచ్చుడేది, యా ఇక్కడ వై డాష్ని ఇచ్చినాడు అబ్బా. గమనించండి ఇక్కడ ప్రాబ్లంలో ఏడది ప్రాబ్లం డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చినారు. ఇక్కడ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఏమి ఇచ్చినట్టు లెక్క, దిస్ ఈస్ గివన్ వై డాష్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. నౌ దీని నుంచి వై నాట్ డాష్ ఈక్వల్ టు ఇంత, ఎక్స్ నాట్ వాల్యూ 0, దీని వాల్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ అగైన్ దీని నుండి మనం ఏం చేద్దాము, వై డబుల్ డాష్ వాల్యూ కనుక్కోండి. వై డబుల్ డాష్ వాల్యూ ఎంత వస్తుంది విత్ రెస్పెక్ట్ ఎక్స్. వై డబుల్ డాష్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. వై డాష్ అంటే డివై బై డిఎక్స్ అని, వై డబుల్ డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ అని, నథింగ్ బట్ ఏంది ఇది డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయడం చేస్తే దీనికి ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, వై యొక్క డెరివేటివ్ వై డాష్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ సారీ దట్ ఈక్వల్ టు కాదు, 1 minute, యా చూడండి. ఇప్పుడు ఇది కనుక్కున్నాం రా, లేదా డైరెక్ట్గా వేస్తాను నేను. వై నాట్ డబుల్ డాష్ అంటే ఏం రావాలరా, 1 ప్లస్ వై నాట్ డాష్ అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వై నాట్ డాష్ వాల్యూ ఎంత, 1, సో దీని వాల్యూ 2. అట్లాగే వై త్రిబుల్ డాష్ కనుక్కోండి. దేని నుండి, ఇవన్నీ బాక్స్ నుంచి, ఈ బాక్స్ నుంచి వై త్రిబుల్ డాష్ అంటే దీనికి ఇంకొక డిఫరెన్షియేషన్ అర్థం. ఇక్కడ ఏమైతే రాసామో ఇది 1, ఊరికే అవసరం లేదు నంబర్లు. సో 2ను మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది మనకి. ఏమని, 1 యొక్క డెరివేటివ్ ఎంత, డి బై డిఎక్స్ ఆఫ్ 1 0, ఓకే 0 ప్లస్ ఈ వై డబుల్ డాష్ అని వస్తుంది దీనికి ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే. సో విచ్ ఇంప్లైస్ వై నాట్ త్రిబుల్ డాష్, వై నాట్ త్రిబుల్ డాష్ ఎంత వస్తుంది బా, సారీ వై నాట్ త్రిబుల్ డాష్, 1 రాదు కదా, రైట్. సో ఎంత వచ్చిందినా, వై నాట్ డబుల్ డాష్ అని అర్థం. వై నాట్ డబుల్ డాష్ వాల్యూ ఎంత, 2. సో ఈ విధంగా ఇప్పుడు ఏమైంది, మనం ఇప్పుడు ఎన్ని కనుక్కున్నాం ఇక్కడ, వై నాట్ డాష్ వాల్యూ 1, వై నాట్ డబుల్ డాష్ వాల్యూ 2, వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ 2. ఇంకేమొస్తుంది, దీని నుంచి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే వై నాట్ త్రిబుల్ డాష్ తర్వాత వై నాట్ 4 టైమ్స్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ అదే 2 2 2 2 అని వస్తుంది కంటిన్యూగా. కాబట్టి ఇంక ఇది అవసరం లేదు, ఇంకా చేసినప్పుడు చేయొచ్చు మీ ఇష్టం. ఇప్పుడు ఏం చేద్దాము, దీనికి ఏదో 1 ఏదో ఒకటి అనుకోండి, దాన్ని తీసేయండి నంబర్లు, దాన్ని నంబర్లు అవసరం లేదు, మీకు అర్థం కానికి అది రాశాను నేను, దీనికి నంబర్లు అవసరం లేదు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకుపోయేసేసి వై నాట్ ఈ టిక్కులు పెట్టానే ఈ అన్నింటిని తీసుకుపోయేసి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలా, ఈ 1లో సబ్స్టిట్యూషన్ చేయండి. దేర్ ఫోర్ ఏనర్థం, దేర్ ఫోర్
from 1 we get చెప్పండి y of x is equals to ఏముందండి ఫార్ములా 1 plus x plus x square by 2 factorial sorry 1 minute అడేముందో చూద్దాం ఒకసారి ఇడేముంది ఇది కదా ఉంది ఇందులో y0 డాష్ ప్లేస్లో ఏమైతే వచ్చిందో మనకి అది రాసుకుంటూ పోవాలి చూడండి 1 plus x into y0 డాష్ మళ్ళీ ఏముందిరా ఒకసారి వేస్తాను ఎందుకంటే అది దూరంగా ఉంది కాబట్టి x square by 2 factorial into y0 double dash x cube by 3 factorial into y0 triple dash and so on, right? This is equals to 1 plus x into y0 dash ante sorry y0 dash ante enta 1 x square by 2 factorial into 2 y0 double dash ఎంత ఉంది చూడు y0 double dash వచ్చి 2 అని ఉంది y0 double dash వాల్యూ 2 ఇది 2 అవుతుంది నెక్స్ట్ x cube by 3 factorial అంటే 6 దీని వాల్యూ కూడా 2 చాలు ఎంతవరకు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 plus x square plus x cube by 3 and so on. ఇది y of x వాల్యూ రా మనకు కావాల్సింది ఏమి by Taylor series expansion obtained y for x is equals to 0.1 అని ఇచ్చిన చూడండి ప్రాబ్లంలో by obtain y for x is equals to 0.1 అని ఇచ్చినారు సో ఏం చేద్దాం దీని నుంచి therefore అని రాసి y of 0.1 is equals to x ప్లేస్ లో 0.1 పెట్టడమే ఇంకే లేదు 0.1 హోల్ స్క్వేర్ ఇక్కడ 0.1 హోల్ క్యూబ్ బై 2 ఓకే బై 3 కదా బై 3 అండ్ సో ఆన్ చాలు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తాను నేను 1.1 హోల్ స్క్వేర్ ఎంత వచ్చిందా 0.1 హోల్ స్క్వేర్ ఎంత 0.01 ఇదేమొస్తుందా 0.00 ఒకసారి వర్క్ చేసి చెప్పండి రా ఒకసారి వర్క్ చేసి చెప్పండి మీరు ఇది కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలంటే y0 4 టైమ్స్ కూడా ఎంత వస్తుంది y0 3 టైమ్స్ సిమిలర్లీ కానీ రాసేట్టుకోండి రాయండి సిమిలర్లీ 3 టైమ్స్ దాని వాల్యూ కూడా 2నే అప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో ఇంకా అంటే వేసుకుంటూ పోవచ్చు ఇంకా వేసుకుంటూ పోవడం అంటే x to the power of 4 by 4 factorial y0 4 times plus 4 times అంటే 4 factorial కదా ఎంత వస్తుందా x to the power of 4 by ఎంత 4 factorial వింటున్నారు లేదా వినపడుతుందా అందరికీ హలో అరే బాబు వినపడుతుందా లేదా వినపడతా ఉంది సార్ సరేమ్మా నాకు సైలెంట్గా ఉంటే నిద్రపోతున్నారని డౌట్ వస్తుంది
రైట్. దీని వాల్యూ కూడా మనం వేసుకోవచ్చమ్మా, వేయాలంటే +1 అప్పుడు ఏ కూడా వస్తుంది మనకి. అది ఏమది x⁴/12. సో దీని వాల్యూ కూడా అంతే సార్ ఆన్సర్ 1.11034 సార్. ఏ వాల్యూనైనా ఫైనల్ వాల్యూనా? సరే ఇక్కడ చూడు, అవును సార్. 0.1 వేసాను. 0.1 హోల్ స్క్వేర్ అంటే 0. సారీ, ఏం వచ్చింది మధ్యలో? రైట్. సో ఇక్కడ చూడమ్మా, 1 ఇది 0.1 హోల్ స్క్వేర్ అంటే 0.001. ఇదేమిటి 0.00 భాగించమ్మా దీన్ని 0.000 3 సున్నాలు కదా. హోల్ క్యూబ్ బై 3 కూడా వేయండి, ఎంత వస్తుంది మీరు చెప్పండి. నెక్స్ట్ ఏం వేయాలి మీరు చెప్తే వేస్తా. 0.1 హోల్ క్యూబ్ బై 3 ఎంత? ఏమ్మా చెప్పలేదు ఇంకా. 0.1 హోల్ క్యూబ్ ఉండలేడా? 0.1 హోల్ క్యూబ్ బై 3 నాకు క్యాలిక్యులేటర్ ఉంటే చేసి చెప్పండి. టెక్స్ట్ బుక్స్లో తప్పు ఉన్నాయి, టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యేదానికి లేదు. ప్రాబ్లం మాత్రం తీసుకోవాలి, ఆన్సర్ మన ప్రకారం చేయాలి. చెప్పలేరా? నేనే వర్క్ చేసి చెప్తా. .1 ఇంటూ 0.1 అంటే 0.01 అమ్మా, ఇంటూ 0.1 డివైడెడ్ బై అదేమంతా 3 ఉంది. సో 3 ఉంటే సారీ ఇక్కడ ఏం రాయాలా? 0.3003 ఇంకా ఎన్ని వేస్తున్నాడు? ఇంకో 3 కూడా 3 అట్లే వేస్తున్నాడు. ఇంకా ప్లస్ ఇది ఎంత వస్తుంది చూడు, 0.1 to the power of 4 కదా. యా 0.1 into 0.1 into 0.1 into 0.1 divided by 12. సరే ఒప్పుకుంటే వేయండి అమ్మా, లాంటి ఆడికి కూడా ఆపేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇది వస్తుంది లేదు నాకు తెలీదు, 3 4 5 8 3 అంట. సో ఇది విషయం. దీన్ని అంతా కూడుకుంటే 1.5 డెసిమల్స్ వరకు 1.11033 దీన్ని మొత్తం యాడ్ చేస్తే. సో అది. సో ఈ ప్రాబ్లము ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. పెద్ద కష్టమైన ప్రాబ్లం ఏం కాదు, ఏమన్నాడు? dy/dx = x + y అండ్ y0 వాల్యూ 1 కన్ఫ్యూజ్ చేసానికి ఎట్టిచ్చాడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజ్ చేసానికి ఇచ్చారు. సో y0 వాల్యూ 1 when x belongs to 0 అని. మరి బ్రాకెట్ అవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంది అది. సో x0 వాల్యూ 0 అయినప్పుడు y0 వాల్యూ 1, అది బేసిక్గా ఇచ్చినటువంటి వాల్యూస్. అయితే బై టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ప్రకారంగా అబ్టైన్ y ఫార్ x = 0.1 అన్నారు. సో టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ రాసుకున్నాం, ఎందుకంటే x0 వాల్యూస్ ఉన్న బేసిక్గా సంబంధించినటువంటి టైలర్ సిరీస్ ఫార్ములా ఇది.
సో దీని నుంచి మనము ఇది రాసుకున్నాం, నెంబర్ 1 అనేది రాసాం. దాని తర్వాత వై డాష్ ఈక్వల్ ఇది ఇచ్చినటువంటిది గివన్, ఇది ఇచ్చినారు. దీంట్లోంచి వై నాట్ డాష్ కావాలంటే ఇది ఎక్స్ నాట్ వై నాట్ పెట్టుకోవాలి, ఇది వచ్చేస్తుంది. అట్లాగే దీన్ని మనం ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే బాక్స్ని వై డబుల్ డాష్ వస్తుంది, ఎక్స్ డెరివేటివ్ 1, దీని యొక్క డెరివేటివ్ వై డాష్. ఇక్కడ మళ్ళీ వై నాట్ కావాలంటే 1 ప్లస్ వై నాట్ డాష్ అని పెట్టాలా, ఈ కరస్పాండింగ్ వాల్యూస్ వేసుకుంటాం. అట్లాగే ఈ వచ్చిన దాన్ని, దట్ ఈస్ వై డబుల్ డాష్ ఈక్వల్ టు 1 ప్లస్ వై డాష్ ఉంది కదా, దాన్ని ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది మనకి. సో దీంట్లో నుంచి మనకు వై నాట్ ట్రిపుల్ డాష్ కావాలంటే ఈ వాల్యూ. సో ఈ విధంగా కనుక్కున్న తర్వాత వాల్యూస్ అన్నింటినీ నెంబర్ 1 ఏదైతే అనుకున్నామో ఇదే నెంబర్ 1, అందులో సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఇదేదో వచ్చింది. ఓకేనా, ఇదేదో నెంబర్ 2 ఏదో అనుకుంటా. ఇందులో నెంబర్ 2లో ఎక్స్ ప్లేస్లో 0.1 సబ్స్టిట్యూషన్ చేస్తే వీ గెట్ ది వాల్యూ ఫర్ వై వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1. ఇది వై వాల్యూ. ఎట్లా వై వాల్యూ ఎక్కడ 0.1 దగ్గర, లేదా ఇట్లా కూడా అయ్యచ్చు. మీరు వదిలేసారనుకుంటే ఇది చేసి 0.1. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం కదమ్మా, అదే టైపు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని రాస్తాం కదా, ఆ విధంగా ఇక్కడ వై ఆఫ్ ఎక్స్ అని రాస్తారు. వేరే ఇంకేం కన్ఫ్యూజ్ కావద్దండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఆఫ్ ఎక్స్ లాగా వేరే ఇంకేం లేదు. సో ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేదిని మనం ఇప్పుడు ఏమనుకోలేదు, మీరు ప్రాబ్లంలో ఇప్పుడు మీరు ప్రాబ్లం మనం ఇక్కడ చేసే ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా కానీ వై ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాం కాబట్టి ఇది నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకేదైనా ఒక ప్రాబ్లం తీసుకొచ్చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రాబ్లము, క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళీ సేమ్ స్టోరీ, యూజింగ్ ది టైలర్ సిరీస్ మెథడ్, using the Taylor's series method. ఏమన్నాడు ఇక్కడ, సాల్వ్ ది ఈక్వేషన్, జాగ్రత్తగా వినండి. మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మళ్ళీ చేద్దరు. సాల్వ్ ది ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయమంటున్నా అంటే డివై బై డిఎక్స్, మనకి ఇచ్చేదే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఇచ్చారు. ఫార్ ఇంకా ఇచ్చినాడు ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4. ఇక్కడ గమనించండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.4, ఇది 0.4 అంటే ఎక్స్ ఈక్వల్ టు 0.4 అయినప్పుడు వై ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలని అర్థం, ఇంకేం లేదు. ఓకే, గివన్ దట్ ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినారంటే కండిషను, గివన్ దట్ చూడండి వై ఈక్వల్ టు 0, సారీ, గివన్ దట్ వై ఈక్వల్ టు 0 వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ప్రాబ్లం. సో ప్రతి ప్రాబ్లంకి కూడా ఏం చేస్తారు, ఇట్లా కండిషన్స్ ఏదో ఇస్తారు. సో ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై వాల్యూ ఇంత అని ఇచ్చారు. అంటే దాని మీనింగ్ ఏమి, ఎక్స్ నాట్ వాల్యూ దట్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ, మనం మామూలుగా అనుకుంటాం కదా, ఎక్స్ నాట్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై వాల్యూ 0, అది ఇట్లా ఇచ్చేసారు. సో ఇది వెరీ సింపుల్, మీరే చేసే ఇచ్చేది. సో సొల్యూషన్ చూడండి, గివన్ ఏమది వై డాష్ అని రాస్తాను నేను, వై డాష్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. గమనించండి, నేను డివై బై డిఎక్స్ని నేను వై డాష్ అని రాశానమ్మా. ఓకే, మళ్ళీ ఏమి ఇచ్చిన ఇక్కడ వై డాష్ నాట్ వాల్యూ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు ఇక్కడ. అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ ఉన్నట్టు అనుకోండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఎక్స్ వాల్యూ నాట్, ఎక్స్ వాల్యూ 0 పెడితే వై నాట్ వాల్యూ 0 అని మనకి ఇచ్చారు అన్నమాట. నౌ దీని నుండి వై డబుల్ డాష్ ఎంత వస్తుంది చెప్పండి. దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయడం, వై డబుల్ డాష్ మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో, దీన్ని ఒకటి నేను ఎరేజ్ చేస్తాను.
చెప్తున్నాను, సారీ. రైట్. సో దీన్ని మనం ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే వై డబుల్ డాష్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత? 2x. వై స్క్వేర్ డెరివేటివ్ 2y. మన వై డెరివేటివ్ అంటే వై డాష్ అని రాయాలి. సో ఇందు నుండి నాకు వై డబుల్ వాల్యూ కావాలా, వై నాట్ డబుల్ డాష్ వాల్యూ కావాలి. వై నాట్ డబుల్ డాష్ వాల్యూ, లేదా మీకు ఇది వద్దులేదు, నాకు ఇది బాగాలేదు అనుకుంటే మళ్ళీ ఇదే టైప్లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇదే టైప్ వాళ్ళు అవధికి ఇచ్చారు కాబట్టి నేను అదే టైప్లో చెప్తున్నా. సో ఇది వద్దంటే తీసేద్దాం. ఆ పైన రాసమే, అదే ఏం కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు అట్లా అడిగారు అంతే. రైట్. సో ఏమర్థము, వై డబుల్ డాష్ నాట్ వాల్యూ కావాలి. వై డబుల్ డాష్ నాట్ వాల్యూ ఎంత? 2x0 నెక్స్ట్ 2y0 y0 డాష్ అని ఇంకేం లేదురా, కిందన్న రాయొచ్చు సఫిక్స్ లో కూడా. సరే, 2 ఇంటూ x0 వాల్యూ ఎంత? 0. స్టార్టింగ్ వాల్యూ ఇదే. x0 అంటే నథింగ్ బట్ ఇదే. x0 వాల్యూ 0. ఓకే. 2 ఇంటూ y0 వాల్యూ ఇచ్చినాడు, ఇదే y0 అని ఇంకేం లేదు. y ఈక్వల్ టు 0 అని రాశారు కదా, అదే y0 అని. y0 ఈక్వల్ టు 0 అని అర్థం. సో ఇక్కడ 0, ఇదేమొస్తుందయ్యా? y0 డాష్ వాల్యూ కూడా 0. ఏమొచ్చింది చివరికి? 0 అని వచ్చింది చూడండి. వై డబుల్ డాష్ నాట్ వాల్యూ. దీన్ని మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఇట్లా కూడా రాయొచ్చు. బోత్ ఆర్ సేమ్. చూడండి, ఎట్లైనా రాయొచ్చు అని చెప్తున్నాను, ఎట్లయినా రాయొచ్చు అని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడేముంది మనకి, ఒక నిమిషం. వై డబుల్ డాష్ ఇది ఉందయ్యా, దీన్ని ఏం చేద్దామంటే ఒకసారి రాస్తానైనా. వై డబుల్ డాష్ అనేది ఏముందడా, 2x నెక్స్ట్ 2y వై డాష్ ఉంది. దీన్ని మరొక్కసారి డిఫరెన్షియేషన్ చేయండి. వై త్రిబుల్ డాష్ అని వస్తుంది. దీన్ని మళ్ళా డెరివేటివ్ చేస్తే ఇలా 2 అని మిగులుతుంది. 2 ఇంటూ యూవి ఫార్ములా వేయాలి దీనికి. వై ఇంటూ వై డాష్ యొక్క డెరివేటివ్ వై డబుల్ డాష్ అవుతుంది. వై డాష్ ఇంటూ ఈ వై యొక్క డెరివేటివ్ అంటే మళ్ళా వై డాష్ అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకొకసారి రాస్తాను, 2y వై డబుల్ డాష్ 2y డాష్ ఇది హోల్ స్క్వేర్. ఇది వై త్రిబుల్ డాష్ విషయం. దేర్ ఫోర్ వై నాట్ త్రిబుల్ డాష్ లేదా బ్రాకెటెడ్ వేసి కూడా రాయొచ్చు, ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఇంటూ వై నాట్ వై డబుల్ డాష్ నాట్ 2 ఇంటూ వై నాట్ డాష్ హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. దీని వాల్యూ ఎంత వచ్చిందిరా? వై నాట్ వాల్యూ 0 ఉంది, దీని వాల్యూ కూడా 0. 2 ఇంటూ దీని వాల్యూ కూడా 0. సో చివరికి మిగిలేదు ఎంత అంటే 2. సో దీని వాల్యూ 2 అయిపోయింది. రైట్. ఇంకేం చేద్దాము, ఇంకా 4th టైం కూడా వేసేట్టుకుంటే వేయండి. 4th టైం అంటే ఏడుంది, రాస్తాను నేను. వై 4th టైం 4th డెరివేటివ్ అంటే దీని నుంచి రావాలరా, దేని నుంచి రావాలా? ఈ టిక్ పెడితేనే దాని నుంచి డిఫరెన్షియేషన్ చేయండి. కాబట్టి దీని యొక్క డెరివేటివ్ ఎంత? 2 యొక్క డెరివేటివ్ 0, అది రాయాల్సిన పని లేదు. 2 ఇంటూ వై డాష్, వై ఇంటూ వై డాష్ యొక్క ఇంకొక డెరివేటివ్ అంటే వై త్రిబుల్ డాష్ అని వస్తుంది. నెక్స్ట్ వై డబుల్ డాష్ ఇంటూ వై యొక్క డెరివేటివ్ అంటే వై డాష్, అది దానికి సరిపోయింది. ప్లస్ 2y డాష్ హోల్ స్క్వేర్ ఉందప్ప. సో 2 ఇంటూ వై డాష్ ఇంటూ మళ్ళీ వై డాష్ యొక్క డెరివేటివ్ అంటే వై డబుల్ డాష్ అని వస్తుంది. ఇప్పుడు వేయండి, వాల్యూస్ వేయండి, అంతేనా? 2 ఇంటూ సరే వాల్యూస్ అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. రైట్, ఇక్కడ వేస్తామా?
టు ది పవర్ ఆఫ్ 4 ఇది ఈక్వల్ టు 2y0 y త్రిబుల్ డాష్ నాట్ ప్లస్ 2y0 డబుల్ డాష్ ఎంత ఉందా y డాష్ నాట్ ప్లస్ 4y డాష్ y డబుల్ డాష్ ఎంత వస్తుంది చూడు ఎంత వస్తుంది ఇవన్నీ సున్నాలే y0 వాల్యూ 0 ఇది 0 ఇది y త్రిబుల్ డాష్ అనేది బాగానే ఉంది వేసేట్టుకుంటూ వేయండి 2 ఇంటూ 0 ఇంటూ y త్రిబుల్ డాష్ వాల్యూ 2నే దానివల్ల ఏం లాభం లేదు మనకి పక్కన 2 ఉంది కాబట్టి మళ్ళా 2 ఇంటూ y0 డాష్ వాల్యూ 0 మళ్ళీ ఏముంది ఇంకోటి అది కూడా 0నేలే 0 ఇదేంది ఇవి రెండు కూడా 0లే 4 ఇంటూ 0 ఇంటూ 0 సో మొత్తమే ఎంత ఇడా 0 ఇది therefore మన ఫైనల్ కావాల్సింది y of x is equals to 1 plus x y0 dash ఇంకా x square by 2 factorial y0 double dash next x cube by 3 factorial y0 triple dash x to the power of 4 by 4 factorial y0 to 4 times dash and so on. Okay, so ఇప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ వేయండి 1 plus x into ఆ y0 dash వాల్యూ ఎంతరా 0 ఇది 0 x square by 2 factorial వేస్తాను నేను బట్ దీని వాల్యూ 0 ఇక్కడ ఇది మాత్రం వస్తుంది మనకి x cube by 3 factorial అంటే 6 దీని వాల్యూ 2 అని ఉంది మళ్ళీ దీని వాల్యూ x to the power of 4 by 4 factorial దీని వాల్యూ కూడా 0 సో చివరికి మిగిలేది ఎంత అంటే ఇవన్నీ 0లు అయిపోతాయి ఇదేమొస్తుంది చూడు x cube by 3 1 plus x cube by 3 ఇది ఫార్ములా దేనికి ఈ y of x కి therefore మనకు కావాల్సిందేమి y of ఏమన్నారు 0.4 అన్నాడు y of 0.4 is equals to 1 plus 0.4 whole cube by 3 ఎంత వస్తుంది చెప్పమ్మా ఎవరన్నా మీరు చెప్తే వేస్తా అంతేనా 4 16 16 64 0.064 by 3 ఎంత చెప్పగలుగుతారా 0.064 by 3 0.064 by 3 0.0213 sir. ఒక నిమిషం 0.02133 నేస్తా అంతేనా Yes sir. 0.021 333 వస్తూ ఉంటుంది దట్ ఈజ్ 1.02133 సో ఇది దాని కథ సరే మీకు
ఒక ప్రాబ్లము హోంవర్క్ లాగా ఇస్తాను నేను, దయచేసి నోట్ చేసుకోండి, మీరు చేసి నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. సో ఇది హోంవర్క్ అనుకోండి. హోంవర్క్ ఇదే మాదిరిగా మీకు ఈ మెటీరియల్ కూడా మీకు టీచ్మెంట్లో ఉంటుంది, తర్వాత గంట రెఫర్ చేసుకోండి, టీచ్మెంట్లో సేవ్ చేసి పెడతాను నేను ఈ వైట్ బోర్డు కూడా. సో క్వశ్చన్ రాసుకోండి. ఏం ప్రాబ్లము, 1 2 3 ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తాను నేను. Using the dialysis tablet, the tablet engineering. రైట్, ఒక ప్రాబ్లం ఇస్తానమ్మా, మిగతాది వేరే డిఫరెంట్గా ఉంది, మీరు చేయలేరులే, తర్వాత చెప్తాను నేను. యూజింగ్ టైలర్ సిరీస్, TAYLOR అపాస్ట్రోఫీస్, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ మెథడ్ లేదా టైలర్ సిరీస్ మెథడ్ ఏం చేస్తారంటే సాల్వ్, దీంట్లో ఒకటో క్వశ్చన్ అనుకోండి, y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² విత్ y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. obtain y of 1.3, y of 1.3. ఇదో ప్రాబ్లము. దీంట్లో ఇంకో క్వశ్చన్ కూడా, y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 2xy ప్లస్ 1 విత్ y నాట్ is equals to 0, taking h is equals to 0.2 at x is equals to 0.4. దీనికి ఆన్సర్ కూడా చెప్తాను నేను. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమంటే, ఫస్ట్ దానికి ఆన్సర్ y ఆఫ్ 1.3 ఈజ్ ఈక్వల్స్ టు 0.4158. కొంచెం తేడాగా రావచ్చేమో, నోట్ చేసుకోండి. అట్లాగే రెండవ దానికి ఆన్సర్, రెండవ దానికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ రాస్తాను నేను, y ఆఫ్ 1 మినిట్, ఇది తప్పు రాస్తాను, y ఆఫ్ 0.2 సఫిక్స్ లో is equals to 0.21 మళ్ళా ఇంకేమి ఇచ్చినాడా, ఓకే 0.21 రాయిదా, దిస్ ఇస్ 0.21 అప్రాక్సిమేట్లీ, కరెక్ట్గా అయితే కాదు కానీ. నెక్స్ట్ y ఆఫ్ 0.4, రెండు క్వశ్చన్ ఇచ్చినాడు, గమనించుకోండి. రెండవ దీంట్లో
2 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే 0.2 అయినప్పుడు ఎంత, 0.4 అయినప్పుడు ఎంత అని. ఓకే, అది ప్రాబ్లము. సో 0.4 అయినప్పుడు ఎంత ఉందంటే 0.451. 0.451. సో అది ప్రాబ్లం. సో కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదురా. సో టైలర్ సిరీస్ మనకి ఎక్స్పాన్షన్ ఇచ్చేసారు. జస్ట్ 1 minute కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే y డాష్ ఇచ్చేసినారు. ఇదేమిది y(1) = 0 అంటే అర్థం ఏమంటే ఏం చెప్పండి, ఇట్లా రాస్తే అర్థమేమి? యాక్చువల్గా x0 వాల్యూ 1, y0 వాల్యూ ఎంతనే 0 ఇంకేం లేదు. ఓకే, సో అట్లాగనమాట. రైట్, అయితే y(1.3) మాత్రం కనుక్కోమన్నాడు. సో ఇది వర్క్ చేయండి. ఫార్ములాస్ అన్ని మామూలుగా వేసుకుంటారండి. ఇది మామూలు స్టాండర్డ్ టైలర్ సిరీస్ని తీసుకునేసేసి చేయండి, ప్రయత్నం చేయండి. మీకు ఆన్సర్ నేను ఇక్కడ చెప్పాను. నేను పాయింట్ ఎంత రావాలి, 4158 అనేది రావాలి. నెక్స్ట్ రెండవ దానికి మాత్రము ఇది ఎక్స్ అని రాయండి. అక్కడ మీకు కన్ఫ్యూజ్ అయితే ఉంటే ఒక్క నిమిషం ఉండండి. అట్లా కన్ఫ్యూజింగ్ ఇస్తూ ఉంటారు, తలకాయ నొప్పి. సో ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ వద్దు. సో దిస్ ఈజ్ ఎక్స్, టేకింగ్ x = 0.2 అండ్ అని రాయండి. అంటే ఇది అట్లా లేకపోతే అండ్ కన్ఫ్యూజ్ కావద్దండి. h = అని రాశారా. సో h అంటే డిఫరెన్స్ వచ్చి 0.2 ఉండేటట్టుగా తీసుకోండి అని అన్నాడు. సో అది ప్రాబ్లము. కాబట్టి h అంటే ఇట్లా తీసుకోవాలా. ఏం తీసుకోవాలా, x = 0.2 దగ్గర ఎంత, x = 0.4 దగ్గర y వాల్యూ ఎంత. ముందు అయితే మనము టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ప్రకారంగా y(x) అనేది ఎంత వస్తుందో మనం రాసుకోవాలి. ముందు ఫార్ములా ఫైనల్గా రాసుకోవాలి. ఎట్లా రాసుకోవాలా, y0 y0 ఏమి ఎక్సెట్రా ఆ వాల్యూస్ అన్ని కనుక్కొనేసి వేసిన తర్వాత ఇది వచ్చేస్తుంది మనకి. ఇందులో మనకి ఏం కావాలో దాన్ని బట్టి ఆన్సర్ చేసుకుంటూ రావడం. సో ఇది విషయం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఆన్సర్ కూడా వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి. రాకపోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఓకే, ఇది మీకు రెఫరెన్స్కి మీ టీచ్మెంట్ దీంట్లో సేవింగ్స్లో ఉంటుంది, మెటీరియల్ కింద ఉంటుంది. తర్వాత చూసుకోండి. ఆ ప్రాబ్లం అయితే